హే గైస్, దిస్ ఇస్ నితిన్ మోతే. ఫస్ట్ థింగ్ నేను ఎవరు, సో నేనేంటి అని దాన్ని పక్కన పెడితే ఫస్ట్ నా ఛానల్ పర్పస్ ఏంటి అండ్ మీరు ఎందుకు నా ఛానల్లో వీడియోస్ చూడాలి, మీరు ఎందుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనేది మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ మై నేమ్ ఇస్ నితిన్ అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ రైట్ నౌ. ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ఫర్ ద ఫస్ట్ థింగ్. నా ఛానల్ పర్పస్ ఏంటంటే నా ఛానల్ క్రియేట్ చేసింది ఫర్ ద ఎడ్యుకేషన్ పర్పస్, టు టీచ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు బూమింగ్ ఏం జరుగుతుంది, అందరూ HTML CSS నేర్చుకుంటారు, కొందరు ఇదొద్దు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళు, లేదంటే యాప్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళు, అలా చాలా చెప్తూ ఉంటారు. బట్ అందరూ ఏమైపోతారంటే అందులో పడితే కన్ఫ్యూజన్లో పడితే ఏది నేర్చుకోకుండా మధ్యలో ఆగిపోయి బట్ కొంతమంది అంటారు. సమ్ పీపుల్ లైక్ దే స్టార్ట్ కోడింగ్, దే స్టార్ట్ లర్నింగ్ విత్ వెబ్ డెవలప్మెంట్ లైక్ HTML అండ్ CSS. దే థాట్ లైక్ చాలా ఈజీగా ఉంది కదా, మంచిగా దీనిపైన ఫోకస్ చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ సైడ్, ఆ సైడ్ అన్న అంత సాలరీస్ ప్యాకేజెస్ దట్ ఓన్ గెట్ యాజ్ మచ్ యాజ్ యూ ఎక్స్పెక్ట్. బట్ నేను ఐ లర్న్డ్ వెబ్ డెవలప్మెంట్ సైడ్స్, ఐ కంప్లీటెడ్ ఫుల్ స్టాక్ అండ్ నేను మొబైల్ యాప్ డెవలప్మెంట్ సైడ్ కూడా వర్క్ చేసా. ఐ గోట్ సమ్ ప్రాజెక్ట్స్ టూ. సో ఫస్ట్ థింగ్, నేను ఒక ప్రాపర్ పాత్ర, అసలు ఇవన్నీ యూట్యూబ్ ఛానల్ కాదు, ఏది కాదు, బ్లైండ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుదాం, అరే స్క్రాచ్ నుంచి అన్ని నీట్గా నేర్చుకొని ఇట్లా చేద్దాం అనుకునే వాళ్ళకి మై ఛానల్ ఇస్ ద బెస్ట్ సపోర్టివ్ వే అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను ప్రాపర్ ఒక స్ట్రక్చర్ డిజైన్ చేసుకున్న స్ట్రక్చర్ ప్రకారం వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని ఛానల్స్ కొన్ని అవైలబుల్ ఉంటాయి, కొన్ని ఛానల్స్ కొన్ని అవైలబుల్ ఉండవు. సో అవి ఏం కాకుండా ఒక ఛానల్ డెడికేటెడ్, ఒక ఛానల్ ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్, ఇఫ్ సమ్మన్ సబ్స్క్రైబ్ మై ఛానల్, నాకు వచ్చే ఛానల్ వాచ్ సమ్మన్ సబ్స్క్రైబ్ అండ్ హూ వాచ్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఈ జర్నీలో నాకు ఎవరైతే జాయిన్ అయ్యి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వచ్చి ఉంటారో, మీరు నేనైతే ఒక స్ట్రక్చర్ డిజైన్ చేసుకున్న స్ట్రక్చర్లో నేనైతే మిమ్మల్ని ఫ్రమ్ ద బిగినర్స్ టు అడ్వాన్స్, బేసిక్ టు అడ్వాన్స్ మిమ్మల్ని పుష్ చేయగలుగుతా. నేను మీతో పాటు నేను కూడా మీకు నేర్పిస్తూ నేను ఇంకా అంటే నా పర్పస్ ఏంటంటే నేను కూడా సెల్ఫ్ బిజినెస్ కోసం నేను చాలా క్రియేట్ చేసి ఫస్ట్ నేను ఐ లైక్ టీచింగ్. వైల్ టీచింగ్ ఐ లైక్ న్యూ థింగ్స్. నేను పర్సనల్గా నేర్చుకున్నాను నేను చెప్పేటప్పుడు ఇంకా ఎక్కువగా నేర్చుకోగలుగుతా, కొత్తగా నేర్చుకుంటా. సో ఐ నో, బట్ ఐ లవ్ టీచింగ్, ఐ లవ్ ఎక్స్ప్లెయినింగ్ ఫర్ సమ్మన్. నాకు ఎవరైతే ఇట్లా పీపుల్ లైక్ హూ థింక్ ఇట్స్ టఫ్, స్ట్రక్చర్ని టచ్ చేద్దాం, అందరు కోడింగ్ నేర్చుకోవాలి, అందరికి హార్డ్ వర్క్ చేయాలి, ఎంతంటే కన్సిస్టెంట్గా కాన్స్టెంట్గా హార్డ్ వర్క్ చేయాలి, అందరు ప్రతి ఒక్కరు ఉంటుంది. కాకపోతే ప్రాపర్ రోడ్ మ్యాప్ స్ట్రక్చర్ వేయ లేకుండా కొన్ని రోడ్ మ్యాప్స్ చెప్తారు, ఆ రోడ్ మ్యాప్ చూసే దెమ్మదిరిగిపోవాలి. నేను అందుకే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేనైతే ఫస్ట్ అంటే యాప్ డెవలప్మెంటా, వెబ్ డెవలప్మెంట్ ఫుల్ స్టాక్, యాప్ డెవలప్మెంట్ ఫుల్ స్టాక్, లేదంటే ఫర్దర్ ఇంకేమన్నా డేటా అనలిటిక్స్ కానీ, డేటా అనాలిసిస్ కానీ, లేకపోతే AI కానీ, లేకపోతే ML కానీ, డేటా సైన్స్ కానీ, ఈ పర్పస్ స్టార్ట్ చేయాలనేది ఐ విల్ లెట్ యూ ఇన్ ద ఫర్దర్. నేను ఏది స్టార్ట్ చేస్తా, ఫస్ట్ దేని నుంచి మిమ్మల్ని ట్రాక్ చేస్తున్నా, ఏ పాయింట్ నుంచి మిమ్మల్ని ట్రాక్ చేసి ఎక్కడ తీసుకెళ్తా ఈ జర్నీలో అనేది నేను ఐ విల్ లెట్ యూ ఫర్దర్. బట్ యాజ్ ఆఫ్ నో మీరు జస్ట్ స్టే ట్యూన్డ్ విత్ మీ. ఐ విల్ డెఫినెట్లీ లాంచ్ నైస్ అండ్ బ్యూటిఫుల్ కోర్స్. నేను చెప్పే వరకైతే ఐ విల్ గివ్ 100%. నేను ఇచ్చేదైతే నేను 100% ఇస్తా. అది ఎంతవరకు వెళ్ళిద్ది, ఎంతవరకు రీచ్ అవ్వదు అనేది నేను మీ ఫీడ్బ్యాక్ పైన డిపెండ్ అయ్యి నేను స్ట్రక్చరైజ్ ఇంకా నన్ను రీషేప్ చేసుకుంటూ ఐ విల్ మూవ్ ఆన్ అండ్ అంటిల్ వి సక్సీడ్. మీరు నాకు ఎక్కడి వరకు ఉంటుందో తెలియదు. నేను చెప్తున్నా ఫస్ట్ అయితే నేను కొన్ని రోడ్ మ్యాప్స్ కొన్ని స్ట్రక్చర్స్, వెబ్ డెవలప్మెంట్ స్ట్రక్చర్, యాప్ డెవలప్మెంట్ స్ట్రక్చర్, డేటా అనలిటిక్స్ స్ట్రక్చర్, డేటా సైన్స్ స్ట్రక్చర్, డేటా అనలైజర్ స్ట్రక్చర్, AI స్ట్రక్చర్, ML స్ట్రక్చర్, ఇవన్నీ నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్ కొన్ని ఛాన్సెస్ ఎలా ఉంటుందంటే కొన్నిట్లో ఓన్లీ నేర్పిస్తారు బట్ ప్రాజెక్ట్ చెప్పారు. నా ఛానల్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ థింగ్ ఒక 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నావా, ఆ 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ బేసిక్ ప్రాజెక్ట్, ఆ బేసిక్ ప్రాజెక్ట్ ఏం చేయాలి నువ్వు, ఆ బేసిక్ ప్రాజెక్ట్ని నువ్వు ఫస్ట్ 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నావు అని నేను లింక్డ్ఇన్ ప్రొఫైల్లో గిట్లో పెట్టుకొని తర్వాత నువ్వు చేసిన ప్రాజెక్ట్ నేను లింక్డ్ఇన్లో షేర్ చేసుకుంటూ గిట్ హబ్లో డిప్లాయ్ చేసుకుంటూ అట్లా నువ్వు ఫర్దర్గా నీ ప్రొఫైల్ని నీట్గా క్లీన్గా ఉండేలా నేను ఎలా అయితే నేను మీతో పాటు నేను కూడా స్ట్రక్చర్గా నీట్గా క్లీన్గా మనకంటూ ఒక పోర్ట్ఫోలియో నీట్గా క్లీన్గా ఉండాలి, స్ట్రక్చరైజ్ ఉండాలి. ఫర్దర్గా మనం చూసుకున్నప్పుడు కూడా అరే నేను ఇక్కడి నుంచి ఇక్కడ నేర్చుకునే సమ్మర్ ఇప్పుడు ఇస్తాను అంటే యువర్ ప్రొఫైల్, ఇద్దరు సాగే ప్రొఫైల్ అంటే అరే ఎంత స్ట్రక్చర్గా ఉంది, ఎంత నీట్గా ఉంది, అంత బేసిక్ అంత నీట్గా స్ట్రక్చర్గా వే ఉంది, ప్రతి దానికి ఒక ప్రాజెక్ట్ ఉంది. అలా ఫర్దర్గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యూ ఇన్ దిస్ వీడియో. నేను ఏ వీడియోలో ఏం ఫీడ్బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే వీడియో క్వాలిటీ కానీ, నేను ప్రజెంట్ అయితే నేను ఎప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నేను అంత ప్రో లెవెల్లో ఉండదు, ఏది ఉండదు, బేసిక్ వీడియో. బట్ ఎడిటింగ్ కూడా ఐ నో నాకు ప్రీమియం ప్రో బేసిక్స్ వచ్చు, నేను ప్రీమియం ప్రో బేసిక్స్ తోటి ఎడిట్ చేస్తా. సో ఎడిటింగ్ అంత టాప్ నాచ్ ఏమి ఉండదు. సో
యాజ్ ఆఫ్ నో అయితే ఇది మీరు వాయిస్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఒకసారి, నాకు తెలిసింది ఎలా ఉంటుంది, ఎలా ఉంది, నేను ఇంకేమైనా చేంజ్ చేసుకోవచ్చా. ఒకవేళ ఛానల్ మంచిగా క్లిక్ అయ్యాకంటే ఐ విల్ బై సమ్ మైక్స్. రైట్ నౌ అయితే ఐమ్ యూజింగ్ మొబైల్ integrated mic. So just stay tuned to my channel. If you want to learn coding without stress, subscribe to my channel and like this video and follow me for regular updates. Just be relaxed. I'm there with you. I will drag you until you succeed. నేను మీ పోర్ట్ఫోలియో నుంచి ప్రతిదీ నేను మీకు నీట్గా అండ్ క్లియర్గా నేను మీతో పాటే నేను అన్ని చేసుకుంటూ మిమ్మల్ని కూడా నేను గైడ్ చేస్తూ పుష్ చేస్తూ డ్రాగ్ చేస్తూ తీసుకెళ్తా. అందరం లెట్స్ జాయిన్ ఇన్ టు అవర్ మ్యారథాన్ సెషన్. కొంచెం నీట్గా పరిగెడుతూ అన్ని నేర్చుకుంటూ నీట్గా ఒక 5-6 months డెడికేటెడ్గా ఈ ఛానల్పై మీకు జస్ట్ ఒక డేలో ఒక 10 minutes 15 minutes అలా స్పెండ్ చేయడం చాలు. నేను మిమ్మల్ని ఎంత మిమ్మల్ని సాటిస్ఫై మీ సక్సెస్ అయ్యారని సాటిస్ఫాక్షన్ వచ్చేంత వరకు అంటే లర్నింగ్లో తర్వాత ఫర్దర్గా మీరు చేసే హార్డ్ వర్క్ పైనే ఇట్ విల్ ఆల్ డిపెండ్స్. ఓకే, హోప్ యూ గైస్ బీ సీయింగ్ ద ఫర్దర్ వీడియోస్. Yo, microphone check, make it a microphone check. Give it a microphone, I make the microphone dead. Don't step to me, newbie.